హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్ ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఐబీపీఎస్ అదే మాదిరిగా ఎస్బీఐ ఈ రెండు కూడా ఫైనల్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఎంత వేకెన్సీ అయితే ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ కావడం జరిగింది. మరి మెయిన్స్కు క్వాలిఫై అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పలేం కదా. ఎంత వేకెన్సీ అయితే అంత ఉంటాయి, మిగతాటిని పక్కకెళ్ళిపోతాం. మరి ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో మనం ఎక్కడ గురించి ఎవరి గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే, ఎవరైతే ఆ యొక్క మార్జిన్లో ఫెయిల్ అయినారో, సక్సెస్ కాలేకపోయినారో మెయిన్స్ వరకు వచ్చి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. మరి మనం ఒకటి తెలుసుకోవాలా, అదేమంటే మెయిన్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి జాబ్ వస్తుందని చెప్పలేము. సో దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళలో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితేనేమి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితేనేమి, ఇవన్నీ బేస్ అయి ఉంటాయి. మరి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, హై కట్ ఆఫ్ మార్క్ వచ్చింది, మరి మనం కంటిన్యూ చేయాలా, క్విట్ అయిపోదామా, మన ఏ ఏరియాస్లో మనం తప్పు చేస్తున్నాం, బట్ మనం ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం. ప్రతి ఒక్క నిజాన్ని కూడా మనం మాట్లాడుకుంటాం. టైం ఉంది కాబట్టి ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ రావాలంటే టైం తీసుకుంటుంది. మరి మనం చేయాల్సిన పని ఏమంటే రెట్రాస్పెక్టివ్ చేసుకోవాలా. మరి దురదృష్టం ఏమంటే ఇటీవల కాలంలో చాలామంది రెట్రాస్పెక్టివ్ చేసుకోవడం లేదు. అది వాళ్ళ ఈగో అని చెప్పొచ్చు, లేకుంటే ఇంకో కారణం కావచ్చు. బట్ డెఫినెట్గా అయితే మాత్రం ఎవరమైతే ఫెయిల్యూర్ వచ్చిందో మనందరూ కూడా ఖచ్చితంగా ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి. దట్ ఈస్ గా రెట్రాస్పెక్టివ్. నేను కూడా మీలాగా ప్రిపేర్ అయినప్పుడు నేను కూడా దాదాపుగా 30+ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఫెయిల్ అవుతాం, ఆ రోజు బాధపడతాం, ఏడ్చుకుంటాం. తిరిగి నా యొక్క ప్రాక్టీస్లో ఎక్కడ లోపం ఉందా, నేను ఏ విధంగా చేసుకోవాలి, ఆ విధంగా చేసుకుంటూ ఆఫ్టర్ 4 years, సో 1994లో నేను ప్రిపరేషన్ మొదలు పెడితే, సో 1998 ఐ గాట్ ద జాబ్. ఒకేసారి నాకు 3 jobs రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నట్లు అనుకుంటూ ఉంటారు, జాయిన్ అయిపోవాలా కోచింగ్లో, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, లేకుంటే ప్రాక్టీస్ నేను ఇంట్లోనే మొదలు పెట్టుకుంటా. వితిన్ 3 monthsలో నాకు సిలబస్ అయిపోవాలి, ఎగ్జామ్స్ అయిపోవాలి, సెలక్షన్ కావాలని కోరుకుంటున్నాం. అది రేర్ కేసులో సంభవమేమో కానీ, బట్ అన్ని కేసెస్లో ఇది సంభవం కాదు. నిజం చెప్పాలంటే మీరైతే మినిమం దీనికి 1 year పట్టచ్చు, ఈ ప్రిపరేషన్లో 2 years పట్టచ్చు, అంతకంటే ఎక్కువ కూడా పట్టచ్చు. నా కేసులో నాకు 4 years పట్టింది. మరి మా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, వాళ్ళకు 2 years పట్టింది, 3 years కూడా పట్టింది. ఇట్ డిపెండ్స్ ఆ ఎగ్జామినేషన్ బట్టి, ఆ యొక్క ఎగ్జామినేషన్ మనకు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ని బట్టి, మనకి ప్రిపరేషన్లో ఉన్నటువంటి స్ట్రాటజీని బట్టి ఈ టైం తీసుకుంటూ ఉంటుంది. అంతేగాని జాబ్ వచ్చిన వాళ్ళు మనం రాలేదనేసి వాళ్ళు ఏదో టాపర్స్ అని కాదు, మనం ఏదో వీకర్స్ అని కాదు. ప్రతి ఒక్కరి దగ్గర సత్తా ఉంటుంది. కాకపోతే ఆ యొక్క ఎగ్జామినేషన్లో అతను నేర్చుకున్నట్టువి వచ్చి ఉంటాయి, అతను సక్సెస్ అయిపోయింటాడు. మనం నేర్చుకుని రాలేదేమో, మనం సక్సెస్ కాలేకపోయినాం. అది కూడా తేడా తప్పితే దీన్ని మీరు గుర్తుంచుకొని మనం ఎప్పుడు కూడా మీరు క్విట్ కావద్దండి, క్విట్ అయ్యే ప్రసక్తి పెట్టుకోవద్దండి. క్విట్ అయ్యే ముందుగా మనం చేయాల్సిన పని ఏమంటే, నా లోపంలో, నా ప్రాక్టీస్లో ఏమైనా లోపం ఉందా, దాన్ని ఒక్కసారి మీరు రెట్రాస్పెక్టివ్ చేసుకోండి. మిత్రులందరూ కూడా డెఫినెట్గా నెక్స్ట్ ఎగ్జామినేషన్లో మీరే డెఫినెట్గా సక్సెస్ లిస్ట్లో మీరందరూ ఉంటారు. ఓకే, మరి ఒకసారి డిస్కస్ చేసుకోండి, మనం ఎక్కడికి తప్పులు చేస్తున్నాం, ఏ ఇయర్ తప్పు చేస్తున్నాం అనేసి. కానీ ఇది మాత్రం వాస్తవం. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒక 1 day లేట్ అయినా పర్వాలేదు, గతంలో ఏం తప్పు చేశాను అనేది ఒకసారి ఆలోచించుకోండి. సో దాంతోపాటుగా మనకు ఒకసారి ఇప్పుడు ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్ రావడం జరిగింది. కట్ ఆఫ్ కూడా హైగానే ఉంది. పేపర్ అంత హార్డ్గా ఉన్నప్పటికీ చూసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 40.25 కట్ ఆఫ్ మార్క్ ఉంది. మనకి ఎగ్జామినేషన్ 200 మార్కులకు దాన్ని 100కు కన్వర్ట్ చేసుకుంటారు. అంటే ఇతను 40.25 అంటే మొత్తం ఎగ్జామ్ ఎంతకు 200కు, అంటే ఎంత మార్క్ వచ్చిందంటే 80, 40 + 40 ఎంత 80, అర్థం ఎంత, కాలు ఎంత అర్థం, అంటే ఎంత అతనికి 80.5 మార్క్ వచ్చింది. అంటే 200 మార్కులకు అతనికి 80.5 మార్క్ వచ్చిన అభ్యర్థికి జాబ్ రావడం జరిగింది. ఇది మనకి పేరెంట్స్ కానీ, లేక మన యొక్క మిత్రులు కానీ, లేక మనకి బంధువులు కానీ ఏ మాట చెప్పామనుకోండి, 200కు 80.5 మార్క్ వచ్చి అందరికీ పాస్ అయితే వచ్చిన మార్క్ అందరికీ కూడా జాబ్ వచ్చిందంటే వాళ్ళు నవ్వుతారు. ఏరా 100కు 80 కూడా తెచ్చుకోలేకపోయినావా, 10th క్లాస్ నీకు 100కు 100 వచ్చినాయి కదా, ఏం చదువుతున్నారా అని మనం అనుకోవచ్చు. కానీ రియాలిటీ ఆ యొక్క పెయిన్ ఇది మనకే తెలుసు. అది 80 మార్క్ రావాలంటే ఎంత కష్టపడాలో మనకే తెలుసు, బయట వాళ్ళకి తెలియదు.
పెయిన్ అనేది ఆ యొక్క రాసిన అభ్యర్థికి ఫెయిల్యూర్ అయిన తర్వాత అతను బాధపడే దానికంటే ముందుగా దానికంటే తర్వాత కూడా మనకి బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పక్క వాళ్ళ సొసైటీ కావచ్చు గుర్తుతూ ఉంటారు చూసారా, అప్పుడు ఆ యొక్క పెయిన్ ఏదో మనకు తెలుసు అనమాట. ఇక మనకు తెలిసి ఎంత కష్టమో. మరి ఎస్టీ అభ్యర్థికి ఎంత వచ్చిందంటే 34.88 పైన వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఎస్టీ అభ్యర్థికి జాబ్ రావడం జరిగింది. అదే ఓబీసీ కేటగిరీ అయితే 46కి వచ్చింది. ఈడబ్ల్యూఎస్కి అయితే 43.13 అభ్యర్థికి జాబ్ రావడం జరిగింది. అన్రిజర్వ్డ్ అయితే 46 వచ్చింది. అంటే అన్రిజర్వ్డ్కి ఓబీసీకి కాంపిటీషన్ ఏం మాత్రం తగ్గడం లేదు, ఈక్వల్గా పోతా ఉందన్నమాట. అదే తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో 37.13 అనేది ఎస్సీ కేటగిరీకి, ఎస్టీ కేటగిరీకి బాగా పెరిగింది, 39.38 వచ్చింది. ఓబీసీకి 43.63 వచ్చింది. మరి ఈడబ్ల్యూఎస్కు 40.88 వచ్చింది. యూఆర్కు 43.75 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏపీ తెలంగాణ కొంచెం నెక్ ఆఫ్ టెక్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అదే కర్ణాటక వెళ్తే కర్ణాటక 32.38, 28.78 ఫర్ ఎస్టీ కేటగిరీ, ఓబీసీకి 39.38, ఈడబ్ల్యూఎస్కి 33.50, 39.38. మరి తమిళనాడు చూస్తే 35.63, 30.50, 45.88, ఈడబ్ల్యూఎస్కి అయితే మాత్రం 18.38 మాత్రం రావడం జరిగింది, 45.88. ఇది మనం రాసేటటువంటి ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడ వేకెన్సీస్ తక్కువ ఉంటే మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా మనం తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ వెళ్తాం. ఇది కట్ ఆఫ్ మార్క్. సో దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క స్ట్రాటజీని మొదలుపెట్టుకోండి. మరి చూస్తే మనకి సౌత్ ఇండియాలో చూస్తే హైయెస్ట్ మార్క్ వచ్చేసి అంటే ఏపీకి మాత్రమే ఉంది. సో 46 ఉంటే 43.7, దాదాపు 2.5 మార్కు తక్కువ ఉంది. 2.5 అంటే ఫుల్ మార్క్ ఎంత మనకు 4.5 మార్కు తేడా ఉందన్నమాట. మరి చూస్తే ఇప్పుడు ఈ యొక్క ప్రశ్న మనం ఒకసారి చూసుకుంటాం. ఏంది దాంట్లో మొదటి కంటే, మరి నేను ఈసారి సక్సెస్ కాలేకపోయినాను ఎస్బీఐలో కానీ ఐబీఎస్ కానీ, క్విట్ అవుదామా? క్విట్ కావగలను మిత్రమా. ఎందుకంటే మనకి చాలా దగ్గరికి రావడం జరిగింది. ఈ సమయంలో మనకు కావాల్సింది సెల్ఫ్ మోటివేషన్. మీరు ఎప్పుడు కూడా పక్కన ఉండి వేరే వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేయరు, మీకు మీరే మోటివేట్ కండి. డైలీ మోటివేట్ అవుతాం కాలేమా అంటే, మీకైతే మీరే డైలీ మోటివేట్ కావచ్చు. ఎప్పుడు కూడా డీమోటివేట్ కావద్దండి. డీమోటివేట్ అయినామనుకోండి మనకు ముందుకు పోలేం. కాబట్టి మనం దగ్గరకు వచ్చాం, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం మెన్స్ నిలబడ్డాము అంటే డెఫినెట్గా మన దగ్గర సత్తా ఉంది అని అర్థం. ఆ సత్తా ఎందుకంటే మనం ఈ యొక్క దాంట్లో ఏదో గుడ్ నెట్ పెట్టుకొని మార్కులు పెట్టి రావడంలే, మనం ఖచ్చితంగా రాసి మనకి నెగిటివ్ మార్క్ దాటుకుని పైకి వచ్చినాం, మెయిన్స్కి వచ్చినామంటే ఖచ్చితంగా మన దగ్గర సత్తా ఉంది. అది మోటివేట్గా మార్చుకోండి. ఇప్పుడు ఒక్కసారి పరిశీలన చేసుకొని ఎక్కడన్నా ఏ ఏరియాలో ఇచ్చారు మార్కులు, మనకు రీజనింగ్ కట్ ఆఫ్ మార్క్ కింద నీకు ఎంత వచ్చింది ఇవ్వడం జరిగింది. సో దాన్ని చూసుకొని మీరు ముందుకు వరకండి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీరు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉంటారు. మీరు ఒక బ్యాంక్స్ అనే కాకుండా నన్ను అడిగితే రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఈపీఎఫ్ఓ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, ఏదైనా సరే అది కూడా ప్రిపరేషన్ చేయండి. మనం అనుకుంటూ ఉంటాం బ్యాంకులో ఎగ్జామ్ చాలా కష్టంగా ఉంది, పని చాలా కష్టంగా ఉంది, చేయలేకపోతున్నాం అనుకుంటున్నాం. కానీ దీన్ని బేస్ చేసుకొని చెప్తే మనకేమంటున్నాం, సో బయట ఎంత చెప్పుకున్నా కూడా ఎగ్జామ్ రాస్తూనే ఉన్నారు, ముందుకు వెళ్తూనే ఉన్నారు. సో కాబట్టి బ్యాంకులో చాలా వర్క్ ఉంది, ఎవరు ఉండడం లేదు అనేది మాత్రం పక్కన పెట్టేసాను మిత్రమా. సో కాంపిటీషన్ అనేది ఎప్పటికీ ఉంటుంది, పేపర్ హార్డ్గానే ఉంటుంది. ఇంకా అందుకనే కదా మార్క్ 50% తక్కువ వచ్చింది, అందుకనే కదా. ఓకే, సగం లేవు కదా, ఎందుకంటే పేపర్ హార్డ్గానే ఉంటుంది అంతే. సో మెయిన్ ఫోకస్ ఆన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే మనం గమనించినట్టయితే ఈ యొక్క జీకేలు మీరు గమనించిన ప్రతి ఒక్కరు కూడా జీకే స్కోర్ అనేది బాగా తగ్గిపోయింది. జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఫిజికల్ అవేర్నెస్ కావచ్చు. కర్ణాటక అయితే మాత్రం నేను తెలిసిన 1.75 పడిందండి కట్ ఆఫ్ మార్క్. లో కట్ ఆఫ్ మార్క్ 1.75 అంటే 100కి 3 మార్కులు కూడా లేదా, 3.5 మార్క్. అంటే జీకేలో మెయిన్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చాలామంది జీకేలో చాలా వీక్ ఉన్నారు. ఎందుకు వీక్గా ఉంటున్నారంటే మెయిన్ ఉండే ప్రాబ్లం ఎక్కడంటే ఎస్బీఐ కావచ్చు, ఐబీఎస్ కావచ్చు, బ్యాంక్స్ రంగంలో ఏముందంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ముందు రిజల్ట్ ఇస్తున్నారు. అయితే అంతవరకు నమ్మకం ఉండదు మనవాడికి, నేను పాస్ కాలేను అనుకుంటాడు, రిజల్ట్ వస్తుంది, మనం ఏం చేయలేకపోతాం. సో నేను చెప్పేది అంటే ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో ఎగ్జామ్ దగ్గర కాకుండా ఇప్పటి నుంచే జనవరి నుంచే మీరు కరెంట్ అఫైర్స్ మీద, జీకే మీద, ఫినాన్స్ అవేర్నెస్ మీద, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సర్క్యులర్స్ మీద, అది తీసుకున్నటువంటి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మీద మీరు బాగా ఫోకస్ చేసుకోవాలా. అప్పుడే మనం సక్సెస్ వస్తాం. ఎందుకంటే రీజనింగ్, మ్యాథమెటిక్స్ మ్యాక్సిమం అందరూ స్కోర్ చేసుకుంటున్నారు, అది మ్యాక్సిమం స్కోరింగ్గా.
మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా కూడా మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు 50కి 50 రావు, 100% రాదు, ఎవరికి కూడా రాదు. ఎందుకంటే పేపర్ యొక్క డెప్త్ అంతా ఆ విధంగా ఉంది. మనం చేసుకోలేకపోతూ ఉన్నాం, టైం సరిపోవడంలా. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎంతసేపునే రీజనింగ్, ఎంతసేపునే మ్యాథ్స్ చేస్తున్నాం తప్పితే ఈ యొక్క జీకే మీద మనం అస్సలు ప్రాక్టీస్ చేయడం లేదు. మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీరు ప్రశ్నించిన తర్వాత ఎస్ నేను బాగా చేస్తున్నానంటే గో హెడ్, లేదంటే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతిరోజు మీరు జీకేకి 1 అవర్ కేటాయించుకుంటే మాత్రం మ్యాథ్స్ కంటే, రీజనింగ్ కంటే మీకు స్కోర్ బాగా ఇంప్రూవ్ చేసిన అవకాశం ఎక్కడ ఉందంటే ఒక జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ మీద మాత్రం ఉంది. ఇప్పటి నుంచే మీరు మాత్రం చేసుకోండి. ఒక ఏరియాను మీరు ఎక్కడ ఏరియా ఉన్నారో దాన్ని స్ట్రెంథన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి ఇంగ్లీష్ మీద కూడా చాలా మందికి పట్టు లేదు. సో ఇంగ్లీష్ అనేది మిత్రమా గమనించుకోండి. ప్రతిరోజు మీరు హిందూ పేపర్ ఫాలో కండి. హిందూ పేపర్ కనీసం మీరు ఒక 2 అవర్స్ దాంట్లో ముఖ్యంగా ఎడిటోరియల్ కాలం చేర్చుకోండి. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్లో కానీ చాలా యాప్స్లో కానీ ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయన్నమాట అవి. మరి మీరు ఆ యొక్క ఎడిటోరియల్లో ప్రతి వర్డ్కి దాని మొత్తం మీనింగ్ తెలిసి ఉండాలి, ఆ సెంటెన్స్ మీనింగ్ తెలిసి ఉండాలి. ఎక్కడ కొత్త పదం వస్తే దాని మీనింగ్ ఏమి, సినానిమ్స్ ఏంటివి, ఆంటోనిమ్స్ ఏంది, యూసేజ్ ఏంది, ఇడియమ్స్ ప్రేజ్ ఏంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏంది, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే మాత్రం మనకు హిందూ పేపర్ కాదనేసి ఇంగ్లీష్ అక్కడ బయటికి పోడు. ఇంగ్లీష్ రాదు మనకు తెలుసు, కానీ ఇంగ్లీష్ మీద మనం ఫోకస్ చేయడం లేదు. మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీది ఒకవేళ లోపం ఉంటే మాత్రం ఇప్పటి నుంచే మీరు ఇంగ్లీష్ మీద మాత్రం పట్టుబెట్టుకోండి. ఈ 2 ఏరియాస్లో మాత్రం మీరు మ్యాక్సిమం స్కోర్ పెట్టుకోవచ్చు కంపేర్ టు రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్. తర్వాత మోటివేట్ యువర్ సెల్ఫ్. ఎవరో వస్తారు మోటివేట్ చేస్తారు, సార్ వస్తారులే, మా నాయన వస్తారులే, మా అమ్మ వస్తారులే, మా సార్ అన్ని ఒట్టిది. ఎవరు కూడా రాడు, ఎవరు వాళ్ళ పనులు బిజీగా ఉన్నారు. సో మోటివేట్ యువర్ సెల్ఫ్. మీకు మీరే ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీకు మీరే మోటివేట్ కావాలి, వేరే వాళ్ళు లేదు. మీరు నిలబడగలగాలి, అప్పుడే రిజల్ట్ మాత్రం పడుతుంది. సో డోంట్ డివియేట్. సో వేరే ఏరియాస్ మీరు అసలు డివియేట్ కావద్దండి. చిన్న తాత్కాలికంగా మీరు డివియేట్ అయితే లైఫ్లో చాలా దెబ్బ పడుతుంది. సో నేను గమనించింది ఏమంటే చాలా చోట్ల ఒకరు ఇప్పుడు బాగా ఒక ఇన్స్టిట్యూట్లో చేరుతారు, ఒక 6 నెలలు కోచింగ్ తీసుకుంటారు, సెలక్షన్స్ రాదు. నో డౌట్, మీరు ఏ ఇన్స్టిట్యూట్ చేరినా కూడా 6 మంత్స్ కాదు కదా 1 ఇయర్లో కూడా సెలక్షన్స్ చాలా అరుదు. జాబ్ రాదా అనుకుంటాడు, ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో నాకు జాబ్ నాకు రాదు, ఇది సరిగ్గా చెప్పలేదు, నేను బయటికి పోవాలనుకుంటాడు. ఇక్కడ 1 ఇయర్ టైం అయిపోయిందా, ఇక్కడ మళ్ళీ దూరంగా పోతాడు, మళ్ళీ ఎక్కడికి అక్కడ మళ్ళీ 30,000 ఫీజు అంతా కట్టుకుంటాడు. అక్కడ మళ్ళీ అంత ఫీజు కట్టాడు కదా, ఇంటి రూమ్లో కూర్చోడు కదా, మళ్ళీ క్లాస్ ఉంటాడు. వాళ్ళు మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ అయిపోతాయి, అక్కడ మళ్ళీ ఒక 6 నెలలు టైం పడుతుంది. ఇప్పుడు మరి 6 నెలల అయిపోతే మళ్ళీ జాబ్ వస్తుందా, రాదు. ఇప్పుడు ఇతనికి మైండ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ మెథడ్ ఇక్కడ, ఈ మెథడ్ అప్లై చేయాలి, ఆ మెథడ్ అప్లై చేయాలా, ఈ కన్ఫ్యూజ్లో మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. ఎక్కడ పోయినా కానీ గుర్తుపెట్టుకుని మీరు చిన్నపిల్లలు కాదు, మీరు చిన్నపిల్లలు కానే కాదు. ఒక్క చోట విన్న తర్వాత మళ్ళీ మీరు కోచింగ్ పోయినారు వేరే చోట కంటే, అంతకంటే అవివేకమైన పని ఎక్కడ ఉండదు. ఇంకా టైం వేస్ట్. మీరు పెద్దవాళ్ళు, మీరు ఒక 6 మంత్స్ 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నారు ఒక చోట అంటే, అది ఎక్కడైనా కావచ్చు, టర్నింగ్ పాయింట్ కావచ్చు, XYZ ఎక్కడైనా కావచ్చు, మీరు తీసుకున్నారంటే ఇంకా మీరు వేరే చోట పోకూడదు. ఆ తలుపు మీకు వచ్చిందంటే మీలో లోపం ఉందని అర్థం. మీరు కూర్చోవాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు తెలిసిపోయింది కదా, ఇదని తెలిసిపోయింది కదా, మీరు ప్రాక్టీస్ చేయాలి. కొందరు ఏమంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ పోతున్నామంటారు. ఎందుకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీకు అవసరమా? మీరే చెప్పగలగాల, మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాల మిగతా వాళ్ళకి. మళ్ళీ మీరే బయటికి పోతే టైం వేస్ట్. అది మీరు ఏం చేయాలి, ఒక్క చోట సిలబస్ నేర్చుకున్న తర్వాత అది ఏ XYZ ఇన్స్టిట్యూట్ అయినా పర్వాలేదు, అదే ఇన్స్టిట్యూట్ నమ్ముకోవాలి, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. మీరు క్రియేట్ చేసుకోండి షార్ట్ కట్ మెథడ్స్ అన్నీ. మీరు ఒక ఎగ్జామ్ రాయండి, ఇంకా వాళ్ళు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకండి, మీరు చిన్నపిల్లలు కాదు కదా, అందరూ గ్రాడ్యుయేట్సే కదా, ఇంకా ఒక నేర్పించాలా మీకు. ఒక్క చోట మీకు మన కోచింగ్ ఎందుకు చెప్తున్నామంటే, ఏదో కోచింగ్ ఇచ్చినటువంటి దాంట్లో జాబ్ వస్తాయని కాదు. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. నో డౌట్ ఇట్ ఆల్. కోచింగ్ అనేది జస్ట్ మీకు ఒక గైడెన్స్ మాత్రం ఇస్తుంది. ఇట్లా చదవండి, ఇది సిలబస్ ఉంటుంది, ఇది ప్యాటర్న్ ఉంటుందని చెప్తుంది తప్పితే మీ పక్కన గుర్తుండి ఎవరు నేర్పించరు. కానీ చాలామంది 90 to 95% ఆఫ్ పీపుల్ ఇదే ఫాలో అవుతున్నారు. నేను చూస్తూ ఉంటా, టర్నింగ్ పాయింట్ నుంచి వేరే చోటికి పోతూ ఉంటారు ఈశ్వరులకు, అక్కడ ఇక్కడికి వస్తూ ఉంటారు. అందులో గమ్మత్ ఏమంటే, ఏ అభ్యర్థి అయితే కడప నుంచి టర్నింగ్ పాయింట్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాడో, అక్కడికి జాయిన్ అయినాడో, అక్కడ ఉన్న అభ్యర్థి కూడా ఇక్కడికి జాయిన్ అవుతున్నాడు. మళ్ళీ నాకు ఏమనంటే తనకు అది అర్థం కాలంటాడు. ఇప్పుడు ఇక్కడ మీద అభ్యర్థి ఏమంటే ఇక్కడ నాకు అర్థం కాలంటాడు. అంటే ఎవరికి వాళ్ళు సాటిస్ఫై కావడం లేదు. వాళ్ళు నమ్ముకున్న ఇన్స్టిట్యూట్ల మీద వాళ్ళకి నమ్మకం లేకుండా పోతా ఉంది. అది తప్పు. నేను కూడా ఉన్నా, ఒక ఇన్స్టిట్యూట్ పోయినా 4 ఏళ్ళు అదే ఇన్స్టిట్యూట్ నమ్ముకున్నాం,
ఇప్పుడు నేను సార్ని బాగా గౌరవిస్తాను మేము. సో ఆ విధంగా మీరు ఏం చేయాలంటే ఒక్కరిని నమ్ముకోవాలి, ముఖ్యం మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ముందుకెళ్ళి తప్పితే మారుతూ పోతూ ఉంటే ఘోరంగా దెబ్బపడుతుంది. దాన్ని మీరు అవాయిడ్ చేయాలి. అందుకని చెప్పింది, సో డోంట్ డివియేట్ యువర్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, లేకుంటే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేకుంటే ప్యాటర్న్స్ కావచ్చు, మీరు క్రియేట్ చేసుకోండి. డోంట్ చేంజ్ యువర్ ప్రిపరేషన్ స్టైల్. మీరు ఒక్కసారి ఏ స్టైల్ మొదలు పెట్టారో దాన్ని ఎట్లా కొనసాగించండి. ఇంకోటి ఆ మీద చెప్పారు దానికి వెళ్ళిపోవడము, అదేనేసి అక్కడ పోవడము, అతను ఆ బుక్ చదివితే జాబ్ ఇచ్చింటారు, మళ్ళీ ఆ బుక్ చదువుకోవడం చేస్తే దెబ్బ పడుతుంది. సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. సోషల్ మీడియా నుంచి మనం బయటపడాలా. ఎందుకంటే సోషల్ మీడియా ఒక మంచి వెపన్. ఇప్పుడు మనకు నో డౌట్ అట్ ఆల్. వాడుకున్నంత మంచిగా వాడుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది, నెగిటివ్గా పోతే అట్లే కింద పడగొడుతుంది. కాబట్టి ఎట్లా వెళ్ళాలో అది మీకు తెలుసు, కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకోండి. ఇది ఒక మంచి వెపన్. సోషల్ మీడియా ఒక మంచి వెపన్. ఎట్లా వాడుకుంటే రెండు వైపుల కత్తి పదులు ఉంటుంది. మీరు ఎట్లా వాడుకుంటే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో మొత్తం చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఎఫర్ట్స్ ఆన్ వీక్ ఏరియాస్. ఇప్పుడు మీకు తెలిసిపోయి ఉంటుంది నేను ఎక్కడ ఏరియాలో వీక్ ఉన్నాను. రీజనింగా, అరిథమెటికా, లేకుంటే జీకేనా, ఇంగ్లీషా, లేదంటే కంప్యూటర్ అవేర్నెస్ ఎక్కడ వీక్ ఉన్నది తెలిసిపోయింది కదా. మార్కులు బయట ఉన్నాయి కదా. ఎక్కడది మీరు వీక్ ఉన్నారో ఆ యొక్క ఏరియాని మీకు ఫోకస్ చేయండి. చాలా మంది దాన్ని తెలుసుకుండా ఎప్పుడు చేసింది చేస్తూ ఉంటారు. అది కాదు. ఎక్కడ ఇప్పుడు టైం ఉంది మనకు, ఎక్కడ మీరు వీక్ అయితే ఉన్నారో ఆ యొక్క ఏరియాని మీరు బాగా ఫోకస్ పెట్టుకుంటే, ఈ టైంలో దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వచ్చి తీరుతుంది. కాబట్టి నాకు తెలిసి నేను గమనించిందామంటే మనకి టర్నింగ్ పాయింట్ కూడా సెలక్షన్స్ కొందరు వచ్చే కొందరు రాలేకపోయినాయి. వాళ్ళు గమనించిందామంటే ఎవరు సెలక్షన్ రాలేదు వాళ్ళు గమనించిందామంటే వాళ్ళకు ఈ యొక్క జీకేలో కానీ ఇంగ్లీష్లో కానీ చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. సత్తా ఉంది వాళ్ళ దగ్గర, నో డౌట్ అట్ ఆల్. కానీ 1 year జాబ్ వస్తే అనుకోవద్దని మిత్రమా. 2 నెలలు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, ఓర్పుగా ఉండాలి. కానీ గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు కూడా జాబ్ రావడము కష్టమే, తర్వాత బయటికి రావడం కూడా కష్టమే. కానీ ప్రైవేట్ జాబ్స్ అట్లా కాదు, తొందరగా వస్తే తొందరగా తీసి పడేస్తారు. చెప్పినది నాకు 4 ఏళ్ళు పట్టింది. ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే కష్టం. ఎన్నిసార్లు వేడ్చుకుంటే నేను 4 ఏళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ రాశాను, ఎన్నిసార్లు ఏడ్చుంటాను, ఎన్నిసార్లు పెయిన్ వచ్చి ఉంటుంది. మీరు ఎందుకు అప్పుడు నాకు లేదు, నేను లేదు అయిపోయింది అనేసి, నేను క్విట్ అవుతా అనేసి ఎందుకు అనుకుంటారు. సో డోంట్ క్విట్, ఓకేనా. సో ఆల్వేస్ లెర్న్ న్యూ థింగ్స్. ఎప్పటికప్పుడు మీరు కొత్త థింగ్స్ నేర్చుకుంటూ ఉండండి. కొత్త కోర్స్ నేర్చుకోండి, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి. మీరు వీళ్ళతో టీచింగ్ చేయండి, పక్క వాళ్ళకి టీచ్ చేయండి, బోధించండి. దానివల్ల మీకు కూడా లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు స్కిల్స్ పెరుగుతాయి. ఒక సైడ్ బై సైడ్ మనకు కూడా ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఏదో ఒకటి ఒక హాఫ్ డే చేసుకోండి. స్కూల్కి పోతావో, ట్యూషన్ చెప్పుకుంటావు, కూర్చోటి పోతావో, ఎప్పుడు కూడా మనం డిపెండ్స్ కాకూడదు పేరెంట్స్ మీద. మనకంటే మనం కొంత సంపాదించుకోవాలా. ఏదో చేయండి, ఖాళీ ఉండద్దండి. ఎందుకంటే మీరు 24 hours ఖాళీ కూడా చదివంతా ఒట్టిదే. నేను చెప్తున్నా కదా, ఒట్టిదే. ఇప్పుడు మీరు చూడండి, జాబ్ ఇచ్చిన వారు చాలా మంది మేము ఆ జాబ్ చేస్తే ఈ జాబ్ చేసుకుంటున్నాను అని చెప్తున్నాను కదా లేదా. సో నేను కూడా మీలాగా ఉన్నప్పుడు నేను కూడా అంతే. ఒక పక్క ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఒక టీచింగ్ చేసుకుంటూ పక్క ప్రిపరేషన్ కొనసాగించాను. జాబ్స్ వచ్చినాయి, 3 జాబ్స్ వచ్చాయి ఒకసారి. కొందరు అంటారు జాబ్ చేస్తున్న టైం ఉండదు, నాకు టైం సరిపోదు, అంతా ఒట్టిది. మీరు ప్లానింగ్ టైం అలకేట్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతాం. మనకంటూ మనం ఎన్ని చేసుకున్నామనుకోండి డబ్బులు, మనకు నాకు నమ్మకం వస్తుంది. ఎస్, సాధిస్తాను అని నమ్మకం ఉంటుంది. ఇన్ కేస్ నేను ఫెయిల్ అయినా కూడా నేను ఎక్కడ బతుకుంటానే దిమాస్ వస్తాం మనకు. అందుకనే మీరు వీలైతే ఇంట్లో ఫైనాన్షియల్ మీరు స్ట్రాంగ్ అయితే నో ప్రాబ్లం అంటారు. కానీ ఒక అవకాశం ఉంటే ఇంకా మనం బాగా చదువుతాం, బాగా మోటివేట్ అవుతాం. అదన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు నిర్ణయించుకోవడానికి ట్రై చేయండి. డైలీ ఒక మాక్ ఎగ్జామ్స్ రాయండి. మీరు సక్సెస్ అయినామా, ఎగ్జామ్ ఉందా, ఎగ్జామ్ లేదా మనకు సంబంధం లేదు. మనం జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాయండి. మినిమం ఒక ఎగ్జామ్ అయితే రాయండి. దాంతోపాటుగా ఒక బ్యాంక్స్నే కాకుండా ఎస్ఎస్సి రాయండి, రైల్వేస్ రాయండి, ఇన్సూరెన్స్ రాయండి, ఈపీఎఫ్ఓ కూడా రాయండి. అంటే ఈ యొక్క రిలేటెడ్ సిలబస్ ఎక్కడితో ఉంటుందో అన్నీ రాయండి, తప్పు కానే కాదు. నాకు బ్యాంకులో జాబ్ వచ్చింది, ఈపీఎఫ్ఓలో జాబ్ వచ్చింది, ఎస్ఎస్సిలో జాబ్ వచ్చింది. 3 డిఫరెంటే కదా వచ్చింది కదా. నాకు నేను ప్రిపేర్ అయింది బ్యాంక్స్, కానీ నాకు బ్యాంక్స్లో వచ్చా, ఎస్ఎస్సిలో వచ్చా, ఈపీఎఫ్ఓలో కూడా వచ్చేసింది కదా. అందువల్ల నేను చెప్పేది అంటే ఏమైతే అవకాశం అయితే ఉందో ప్రతి దాన్ని కూడా వినియోగించుకోండి. అల్టిమేట్ మనకు కావాల్సింది అంటే లైఫ్లో సెటిల్మెంట్ కావాలి, జాబ్ కావాలి. ఆ తర్వాత మళ్ళీ మనకి లాంగ్ టర్మ్ గోల్స్ ఏమైతే ఉంటాయి దాని మీద ఫోకస్ చేసుకుంటాం. ఇది మిత్రులు నేను గమనించింది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఫోకస్ చేసుకోండి, ఒకసారి ఇంట్రాస్పెక్టివ్ తీసుకోండి. ఒక రోజు కూర్చొని ఏమేమి తప్పులు చేశాను గతంలో అని భుజం మీద మొయ్యండి ఒకసారి. అంతేగాని వాళ్ళు సరిగ్గా చెప్పాలా, ఇల్లు సరిగ్గా చెప్పాలా, ఇది కాదు కావాల్సింది.
ఇంకే మీకు చెప్పేది మీకు చిన్నపిల్లలు మీరు ఏమన్నా ఇంకా డిగ్రీలు అయిపోయినాయి, బీటెక్లు అయిపోయినాయి, పీజీలు అయిపోయినాయి కొందరు కదా. కాబట్టి మీరు ఒక మాస్టర్ అండి, మీరు ఒక గురువు, మీరు ఒక లీడర్. మీరు మిగతా వాళ్ళకి ఆదర్శంగా మీరు ఉండాలా. బీ ఏ లీడర్, నాట్ ఫాలోయర్. ఈ చిన్నపిల్లలను కాదు కదా, వాళ్ళకి చెప్పాలి. కానీ మీరు ఇంకా వేరే వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ పోతూ ఉంటే దెబ్బపడి మనకే. సో కాబట్టి బీ కాన్ఫిడెంట్, మిమ్మల్ని నమ్మకంగా ఉండండి, మీరు ఒక లీడర్గా ఉండండి, మీరు మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండండి తప్పితే మిగతా వాళ్ళు మనకు ఆదర్శంగా ఉండి పెట్టుకోవద్దండి. ఒక దాన్ని నమ్ముకోండి, షార్ట్ కట్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి, కరెంట్ అఫైర్స్ మీరే రాసుకోండి, ప్రతిరోజు ఒక షెడ్యూల్ వేసుకోండి. ఎన్ని కష్టాలు చిన్న నష్టాలు ఇచ్చినా దాని మీద స్టికాన్ అయిపోండి. ఏ ఫ్రెండ్ పిలిచినా కూడా బయటకు పోమాకండి, అవసరమైతే తప్ప చేయండి. అంతేగాని ఫిట్ అయితే మాత్రం కావద్దండి. కట్ ఆఫ్ మార్క్ పెరుగుతూ ఉందనుకోండి, కట్ ఆఫ్ ఎప్పుడు ఎట్లా ఉంటే తగ్గదు. మీరు ఫిట్ కాకుండా మీకు పంతాన్ని ఏమన్నా ఉంటే స్ట్రాటజీ ప్లాన్ మార్చుకోవాలనుకుంటే మార్చి పడేసుకోండి. సక్సెస్ అవుతారు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.